ఓం నమ శివాయ. వాగర్ధ ఇవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్కారం, నేను మీ సుధీర్ బాబు, అమర్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జరిగిన ఎలక్షన్స్లో ఎవరిది పైచేయి ఉండబోతుంది అనేది చాలామంది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి నరాధిక ఉత్కంఠతో చాలామంది వీక్షకులు వేచి చూస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు నేను చెప్పే ఎలక్షన్స్ రిజల్ట్స్ కానీ ఫలితాలు కానీ చాలామందికి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఎలాగంటే నేను చెప్పేది కాలపురుష చక్రాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. మీలో విన్న ప్రతి చాలా మందిలో కూడా ఒకంత ఆశ్చర్యానికి గురవుతారు. ఏది నిజంగా ఇలా జరుగుతుందా అని ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తారు. నాకున్న అంచనా ప్రకారం కాలపురుష చక్రంలో మొదటి స్థానమైన మేషరాశిలోకి జూన్ 1వ తారీఖున కుజుడు మార్పు చెందడం వల్ల, ఆల్రెడీ మొన్న మే నెలలో గురుడు మేషరాశి నుంచి వృషభ రాశికి మార్పు చెందడం వల్ల, అదేవిధంగా గత 2023 నవంబర్లో రాహుకేతువులు తమ గృహాలని మార్పు చెందడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. అదే విధంగానో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం గతంకి వెళ్దాం. 2014 ఎలక్షన్స్లో ఒక పక్క కూటమి, మరో పక్క వైసీపీ జగన్ గారు. ఈ రెండు పక్షాల్లో యుద్ధరంగంలో దిగినప్పుడు, అది ఎన్నికల సమరంలో దిగినప్పుడు, అప్పుడు టీడీపీకి దాదాపుగా ఒక 100 సీట్లు ఎన్నో వచ్చాయి అనుకుంటాను. వైసీపీకి 67 వచ్చాయి. సో అప్పుడు పోటీ ఇరు పక్షాల మధ్య గట్టిగానే జరిగి, టగ్ ఆఫ్ వార్ జరిగి, అప్పుడు టీడీపీ ఎన్డీఏ కూటమి గెలుపొందింది. అప్పుడు ఓట్ పర్సంటేజ్ కూడా అంత ఎక్కువగా లేదు. అదేవిధంగా 2019లో కాలపురుషులో జరిగిన మార్పుల వలన వైసీపీ ఒక తుఫాన్ లాంటి ఫలితాలను పొందింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఈ విధంగా ఒక ఫలితాలు వస్తాయని. వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. ఎందువలన అప్పుడు ఆ గ్రహగతుల ప్రభావంలో టీడీపీ, జనసేన, వైసీపీ ముగ్గురు త్రిముఖ పోటీలో వైసీపీ మంచి అవకాశాలు అందిపుచ్చుకొని అద్భుతమైన విజయాన్ని ఒక మంచి వేరుతోటి 151 సీట్లతో గెలిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం 2024లో నేను చెప్పే ఫలితాలు మీ అందరికీ చాలా ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి. ఎలాగంటే, సో ఈ 2024 ఫలితాలలో కూటమి సునామీ సృష్టించబోతుంది. ఎందువల్లంటే కాలపురుష చక్రంలో తన మొదటి స్థానంలో కుజుడు రావడం వలన ఈ ఫలితాలపై అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని అధికార పార్టీపై చూపబోతున్నాయి. సో ఈ ఎలక్షన్స్ లో కూటమికి దాదాపుగా 150 సీట్స్ ప్లస్ ఖచ్చితంగా వస్తాయి. కూటమికి 150 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జనసేనకి 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాలు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. కేవలం కుజు ప్రభావం వల్ల, కాలపురుష చక్రంలో కుజుడు తన మొదటి స్థానంలో ఉండడం వలన ఈ ఫలితాల్లో ఇంత వ్యత్యాసం కనిపిస్తుంది. అదేవిధంగా వైసీపీకి దాదాపుగా 25 సీట్లు లోపే వస్తాయి. ఇది చాలా మందికి ఆశ్చర్యాలు చేకూరుస్తుంది. ఎవ్వరు నమ్మలేని విధంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహగతుల్లో మార్పులు ఆ విధంగా జరిగినాయి.
ఈ కూటమి జట్టు కట్టడము, గ్రహాల కూటమి రంగులకు అనుకూలించడం మీకు నేను ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాను. వైసీపీ కలర్ బ్లూ కలరు, సో దానికి రిప్రజెంటేషన్ శాటర్న్ రాహు అని, అంటే శని రాహు కలయిక. అదే విధంగా ఈ కూటమికి టీడీపీకి గురుడు ఎల్లో, జనసేనకి రెడ్ మార్స్ కుజుడు. సో ఎప్పుడైనా మీకు ఇంతకుముందు నా ముందు వీడియో చెప్పుకున్నా, గ్రహ యుద్ధం జరిగినప్పుడు ఒక 5-6 గ్రహాలు సమూహంగా ఉన్నప్పుడు ఉత్తర దిక్కులో ఉన్న గ్రహాలు విజయాన్ని సాధిస్తాయని మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోస్ చెప్పుకున్నా. మీరు నా ముందు వీడియోస్ చూసిన అర్థమైంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నేనేం పట్టించుకోవట్లేదండి. ఇక్కడ ఈ క్యాస్ట్లు, ఈ రిలీజియన్స్ ఇవన్నీ కాదు. వాటిని బేస్ చేసుకొని ప్రాంతము, లొకాలిటీ వాటిని బేస్ చేసుకొని చెప్పడం లేదు. నేను చెప్పేది గ్రహగతులు ఆధారంగా చెప్తున్నా. ఉత్తర దిక్కులో కుజుడు గురుడు ఉన్నారు, వాటి కింది స్థానంలోనే రాహు శనులు ఉన్నారు. సో ఉత్తర దిక్కులో ఉన్న గ్రహాలు విజయాన్ని సాధించబోతున్నాయి. ఇక్కడ ఉత్తర దిక్కులో ఉన్న గ్రహాలు అంటే గురుడు కుజుడు. వీళ్ళిద్దరంటే ఎవరు? జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, ఇక్కడ వైసీపీ పార్టీ. ఈసారి 2024 ఎలక్షన్స్ ఇప్పుడు జరిగాయి కాబట్టి, ఇదే ఎలక్షన్స్ కనుక నవంబర్ ముందుగా జరుగున్న కుజుడు కుంభరాశి కంటే ముందు రాశి ఉండున్న ఖచ్చితంగా వైసీపీని విజయం అని అందించేది. ఖచ్చితంగా వైసీపీకి ఇంత ఘన విజయం రాకపోయినప్పటికీ ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకునేది. బిఫోర్ నవంబర్ ఎలక్షన్స్ జరుగుంటే జగన్ గారు చుట్టూ మంచి కోటరీ ఉండి ఎవరైనా అతనికి కానీ ముందస్తుగా సలహా, మంచి జ్యోతిష్కులు మంచి సలహాలు కానీ ఇచ్చింటే ఖచ్చితంగా జగన్ గారు ముందస్తుకు వెళ్ళుంటే జగన్ గారు రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేవారు. కానీ జగన్ గారు మంచి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల, అతనికి మంచి సజెషన్ ఇవ్వకపోవడం వల్ల, ఈ కూటమికి అడ్డం వల్ల, ఈ గ్రహస్థితులు ఈ కూటమికి అనుకూలంగా రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు 2019 ఫలితాలను మరలా తిరగరాయబోతున్నాయి. 2019లో వైసీపీకి ఏ విధంగా అయితే సీట్లు వచ్చాయో 2024లో కూటమికి అదే విధంగా సీట్లు రాకపోతున్నాయి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకపక్ష తీర్పుని ఇస్తున్నారు. చాలా మంది అనుకున్నారు కోస్తా ఉత్తరాంధ్ర వాటిలో టీడీ కూటమి ప్రభావం ఉంటుంది, రాయలసీమలో వైసీపీ ప్రభావం ఉంటుంది అనుకున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఒకే రకమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు. గ్రహాలు పనిచేసేటప్పుడు ఒక ప్రాంతానికి ఒక విధంగా, ఒక ప్రాంతానికి ఒక విధంగా పనిచేయండి. గ్రహాలు పనిచేసేటప్పుడు దాదాపుగా ఒకే స్థితిలో పనిచేస్తాయి. అదే ఇక్కడ కనిపిస్తుంది. దాదాపుగా ఉత్తరాంధ్రలో కానీ, ఈస్ట్ వెస్ట్లో కానీ, కృష్ణా గుంటూరులో కానీ, అనంతపురంలో కానీ, చిత్తూరులో కానీ అన్ని దిక్కల్లా కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది. వైసీపీకి కొత్త గొప్ప సీట్లు నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలులో రాబోతున్నాయి. చాలా జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవపోయినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అదేవిధంగా వైసీపీలో ఉన్న మంత్రులు చాలా మంది ఓడిపోబోతున్నారు. దీని అందరికీ ముఖ్య కారణంగా ఎవరు చెప్పుకోవచ్చు అంటే ఖచ్చితంగా జనసేన పార్టీ చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆయన కూటమి కట్టినప్పుడు ఆ ఎరుపు రంగు, ఆ కుజుడు మార్స్ రంగు టీడీపీ మీద ప్రభావం బాగా చూపించి, అదేవిధంగా గురుడు టీడీపీ ప్రభావం జనసేన మీద బాగా చూపించి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ కార్యకర్తలు, ఇరు పార్టీల కార్యకర్తలు బాగా కలిసిపోయి పనిచేసినందువల్ల కూటమికి ఇంత మంచి విజయాన్ని అందుకోబోతున్నారు. వైసీపీకి ఏమైపోయిందంటే ముందస్తుగా వాళ్ళు మంచి ప్రణాళిక ఉన్నప్పటికి కూడా వాళ్ళకి కూటమిని డిఫెండ్ చేయడానికి టైంని వాళ్ళు యూజ్ చేసుకోలేక గ్రహగతుల ప్రభావం వల్ల వైసీపీ ఓడిపోబోతుంది. ఇంకో మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రేపు అసెంబ్లీలో కూడా మొదటి స్థానంలో టీడీపీ, రెండవ స్థానంలో జనసేన, మూడవ స్థానంలో వైసీపీ ఉన్నా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే గ్రహగతుల ప్రభావం ఆ పార్టీల మీద అటువంటి ఫలితాలు చెప్పబోతున్నాయి. ఇంకొకటి, రేపు ఈ సంవత్సరం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా కూటమి గవర్నమెంట్లో కూడా జనసేనకి, టీడీపీకి జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి. వారి మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చి ఇట్లాగా చేసుకుంటే బడికి ఫ్యూచర్లో 2024లో కూడా మళ్ళీ వైసీపీ
2019లో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అప్పుడు 2029 గ్రహగతులను బట్టి, అప్పుడు కాలం పురుషకాలను బట్టి అప్పుడు ఫలితాలు మనం అప్పుడు చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 2024 ఎలక్షన్స్ లో కాలపురుష చక్రంలో కుజుడు మొదటి హౌస్ రావడం వల్ల ఖచ్చితంగా ఈ ఎరుపు రెడ్ ఎల్లో కాంబినేషన్, కాషాయం ఓట, ఈ మూడింటికి బీజేపీకి కూడా ఆంధ్రప్రదేశ్లో గణనీయమైన సీట్లు రాబోతున్నాయి. అదేవిధంగా కేంద్రంలో కూడా 3వసారి ముచ్చటిగా ప్రధానమంత్రిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా బీజేపీకి కాంగ్రెస్ కి సమానమైన సీట్లు రాబోతున్నాయి. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో నిలుస్తుంది. ఇవన్నీ ఎలక్షన్ ఫలితాల గురించి. సో మీరు ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం మన అమరాష్ట్ర యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.